రాష్ట్ర రాజకీయం రోజురోజుకు రసకందాయంలో పడుతుందని రసవత్తంగా మారుతోందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. సంక్రాంతి తర్వాత సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయని అన్నారు. విభజన చట్టంలోని హామీల అమలుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేంద్రానికి సహకరించడం లేదని ప్రభాకర్ ఆరోపించారు. కూడబలుకు కొన్ని సీఎంలు ఇద్దరు సమావేశాలకు హాజరు కావడం లేదని ఆయన మండిపడ్డారు. ఈ 8 సంవత్సరాల యొక్క కాలంలో రాష్ట్ర రాజకీయం రోజు రోజుకి రసకందాయంలో పడుతోంది, రసవత్తరంగా మారుతోంది. ఈ సంక్రాంతి తర్వాత మరి సరికొత్త పరిణామాలు కూడా సంభవించేటువంటి యొక్క సందర్భాలు రాబోతున్నాయని చెప్పని భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా విభజన చట్టం సంబంధించినటువంటి అమలు విషయంలో ఈ 8 సంవత్సరాల యొక్క కాలంలో మొదటి 4.5 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రకంగా, ఆ తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ కేసీఆర్ గారు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాల ప్రయోజనాలని ఇద్దరు ముఖ్యమంత్రులు గాలికి వదిలేశారు. కేవలం కుర్చీ ప్రయోజనాలు, కుటుంబ ప్రయోజనాల కొరకు ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకునేటట్టుగా వ్యవహరిస్తూ విభజన చట్టం అమలు జరగనీయకుండా చూడటంలో ఇద్దరు కూడా సక్సెస్ఫుల్ గా వ్యవహారం నడుపుతా ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి ముఖ్యమంత్రుల సమావేశం పెడితే ఈయన వస్తే ఆయన రాడు, ఆయన వస్తే ఈయన రాడు. ఇది వారి యొక్క పందాగా నడుస్తోంది ఒక వైపున. మరొక వైపున కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాలు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాలు ఇప్పటికీ చాలా సార్లు పెట్టారు. చాలా సమావేశాలు జరిగినాయి. ఇక్కడ అధికారులు వస్తే అక్కడ అధికారులు రారు, అక్కడ అధికారులు